2024లో చిత్తుగా ఓడిపోయిన జగన్ గారు బాగా డిప్రెషన్‌లోకెళ్ళిపోయినట్టున్నారు. ఈయన ఓడిపోయిన తర్వాత నుంచి చేసిన ట్వీట్లు గమనిస్తే మనకలాగే అనిపిస్తుంది. ఫస్టేమో ఓడిపోయిన తర్వాత ఆయనిచ్చిన స్పీచ్‌లో నేనిచ్చిన పథకాలు తీసుకున్న ప్రజలు ఏమైపోయారో, ఆ అవ్వాతాతలు ఏమైపోయారంటూ మొదలెట్టారు. ఇప్పుడు అందరూ తెలిసే వాళ్ళకి ఏం న్యాయం జరిగిందో చూసే వాళ్ళకి ఎవరికి ఓటేయాలో తెలిసి వాళ్ళు ఓటేశారు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మళ్ళీ ట్వీట్ చేశారు ఈవీఎం పైన. 2019లో ఆయన గెలిచినప్పుడు ఈవీఎంల పనితీరుని ఎంతో మెచ్చుకున్న ఆయన, టీడీపీ నాయకులు ఈవీఎంల గురించి తప్పుగా చేస్తున్నాయని రోడ్డెక్కితే, ఈయన ఈవీఎంలు సమర్థిస్తూ మాట్లాడారప్పుడు. 2019లో ఆయన గెలిచినప్పుడు జగన్ గారు అన్న మాటలు 80% మంది ప్రజలు రోడ్డు మీదకొచ్చి ఓటేశారు. వాళ్ళు గనక స్క్రీన్ మీద చూపిస్తది. దాన్ని బటన్ నొక్కాలి. వాళ్ళు గనక టీడీపీకి ఓటేసే వాళ్ళు బటన్ నొక్కితే వైసీపీ అని చూపిస్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు రోడ్డు మీదకొచ్చి గొడవ చేయరా? అలాంటిది ఒక్క కంప్లెయింట్ కూడా రాలేదు అని ఆ రోజున ఈవీఎం పనితీరును బాగా మెచ్చుకున్నారు. 2019లో ఆ విధంగా మెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈవీఎంస్ మీద సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నిన్న చేసిన ట్వీట్ న్యాయం జరగడమే కాదు జరిగినట్టు కనిపించాలి. ప్రజాస్వామ్యం బలంగా ఉన్నట్టు కనిపించాలి. ప్రపంచంలో ఎన్నో అభివృద్ధిని చెందిన దేశాలు ఇంకా బ్యాలెట్ బాక్సులనే అనుసరిస్తున్నాయని మనం కూడా అదే ఫాలో అవ్వాలని ఆయన ఇప్పుడు చెప్తున్నారు. ఇవన్నీ చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో అంబటి రాంబాబు గారు గాని, వైసీపీ కీలక నేతలు, టీడీపీ నేతలు ఈవీఎంల పనితీరుపై కంప్లెయింట్ చేసినప్పుడు వాళ్ళు ఎగతాళి చేస్తూ ఎద్దేవా చేసిన వీడియోలు ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలని జగన్ గారికి ట్యాగ్ చేసి ప్రజలందరూ ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని, ఓటమిని హుందాగా ఒప్పుకోవాలని సలహాలిస్తున్నారు. అప్పుడు అంబటి రాంబాబు గారైతే వీళ్ళకి ఓడిపోయిన తర్వాత ఈవీఎంల మీద డౌటొచ్చింది అన్నట్టుగా చాలామంది ఈవీఎం పనితీరును సమర్థిస్తూ ఉన్నారు. అయోధ్యలో రాముడిని ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత బీజేపీ అక్కడ ఎందుకు ఓడిపోయింది? తమిళనాడులో అన్నమలై ఎందుకు ఓడిపోయారు? ఇలా చాలామంది చాలా క్వెషన్స్ రైజ్ చేస్తూ ఉన్నారు. ఈవీఎంలని హ్యాక్ చేయొచ్చంటే ఇవన్నీ ఎందుకు ఇలా జరిగినాయి మరి? వైసీపీ ఇకనైనా మనం ఓడిపోయినందుకు కారణాన్ని పక్కనోళ్ళ మీద బురద జల్లడం మానేసి తమని తాము హుందాగా ఓటమిని అంగీకరించాలని అంటున్నారు.